నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. వైసీపీ విడుదల చేసినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి కాదని అది దగా డిఎస్సి అని పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. యువత ఆశలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేందుకు అమలు కాని నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని ఆరోపించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 15,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదని అన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులు వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. 2 నెలల కాలంలో డిఎస్సి పోస్టులు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని అన్నారు. ఇక లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యారనే ఉద్దేశంతో యువతను మోసం చేసేందుకు అమలు కాని నోటిఫికేషన్లు విడుదల చేశారని అన్నారు. వైసీపీ ఎన్ని రంగుల ప్రకటనలు చేసినా వైసీపీని యువత నమ్మే పరిస్థితుల్లో లేదని అన్నారు. ఇక టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని 6,100 పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తే దాన్ని రద్దు చేశాడు. మరి అదేవిధంగా 2014-18 మధ్యన 2 డిఎస్సీలు నిర్వహించి 15,000 పోస్టులు టీచర్ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేయలే. ఇంకా రేషనలైజేషన్లో స్కూల్ విలీనం చేసి 5,000 పోస్టులను అడ్జస్ట్ చేశారు. ఈరోజు కేంద్రం ప్రకటించింది ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క ఖాళీలు 54,000 ఉన్నాయని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా మరి ఆనాడు 28,000 టీచర్ పోస్టులు నేను ఫిలప్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత దాన్ని 18,000కు తగ్గించాడు. చివరికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు 8,000 అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడింది రెండోసారి మాట్లాడేటప్పటికే 10,000 టీచర్ పోస్టులు కనబడవు. ముఖ్యమంత్రి గారి నుంచి ఆ శాఖ మంత్రి మాట్లాడేటప్పటికి మరొక 10,000 టీచర్ పోస్టులు కనబడవు. అంటే మరి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ రకంగా టీచర్ల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది యువతను ఏ రకంగా మరి ఉద్యోగాలు వచ్చే రకంగా చేయగలుగుతారు అన్నటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. పోనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్టుగా 8,000 పోస్టులన్నా ఈరోజు ప్రకటించారంటే మళ్ళా దాంట్లో 2,000 కోత కోసి 6,100. ఈ 6,100 కూడా ఇప్పుడున్న 2 నెలల కాలంలో ఏ రిక్రూట్మెంట్ అయినా జరుగుతుందా? ఈవెన్ వాకిన్ ఇంటర్వ్యూ చేసి చేయడానికైనా టైం సరిపోదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం రిక్రూట్మెంట్ బోర్డులో అది సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఏదైనా ప్రాసెస్కి మినిమం 6 నెలలు పడుతుంది. అప్లికేషన్లు తీసుకోవడం నుంచి వాటిని ప్రాసెస్ చేసి ఒకవేళ పరీక్షలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలిచేటట్లయినా కూడా ఆ తుది జాబితా రావడానికి 6 నెలలు పడుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రిక్రూట్మెంట్ అయినా అనుకున్న టయానికి జరిగిందా? మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2 సార్లు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఫిలప్ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు. సర్వీస్ కమిషన్ నుంచే 44,000 ఉద్యోగాలు ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే యువతకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ అన్నటువంటి ప్రకటన కానీ
దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కానీ ఏవి కూడా మనకు కనబడడం లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్తూనే ఉన్నారు కానీ అది ఆచరణలోకి వచ్చింది లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, యువత ఈరోజు లోకేష్ బాబు గారు యువగళం ద్వారా యువతకు దగ్గరయ్యాడని, లోకేష్ బాబు గారి మాటకు విశ్వసనీయత ఉందని యువత గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు తాను వచ్చే ప్రభుత్వంలో ఇస్తానని ఆయన యువగళం ద్వారా ప్రకటించడం, దాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు సహాయాన్ని అందించడం అనేటువంటి కార్యక్రమం పట్ల జాబితా సర్టిఫైడ్ కాపీని ప్రతిపక్షాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. దీని మీద మేము పూర్తిగా ప్రక్షాళన చేసేటటువంటి పనిలోనే ఉన్నాం. ఓకేనమ్మా, ఇంకేమన్నా ఉందా నిరుద్యోగులకు సంబంధించి? మంత్రి విడుదల రజనీ మెప్పు కోసం అధికారులు ఓటర్ల జాబితాలో అవకతవకలను పాల్పడ్డారని టీడీపీ అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల విడుదల చేసినటువంటి జాబితాలో ఫోటోలు ఉండే అడ్రస్లు లేవని, అడ్రస్లు ఉంటే ఫోటోలు లేవని అన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇక మంత్రి రజనీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా మంత్రి రజనీకి ఖాళీ స్థలంలో ఓటు హక్కు కల్పించాలని అన్నారు. మంత్రి స్వంత సర్వే కోసం వాలంటీర్లపై ఒత్తిడి పాల్పడుతున్నారని అనక తలకిందులుగా తపస్సు చేసిన రజనీ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఇక మంత్రి రజనీ చేసే తప్పులు ఎప్పటికప్పుడు టీడీపీ బయట పెడుతూనే ఉంటుందని అన్నారు. ఇక కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల అంటే జనవరి 22వ తారీఖున రిలీజ్ చేసినటువంటి కొత్త ఓటర్ల జాబితాలో పూర్తిగా అవకతవకలున్నాయి. గత వారం రోజుల పైన మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కలిసి ఈ కొత్త ఓటర్ లిస్టు మీద మేధోమథనం చేయటం జరిగింది. గతంలో కంటే కూడా ఈ జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయి. ఈ తప్పులు చూస్తూ ఉంటే మంత్రి విడుదల రజనీ గారి మెప్పు కోసమో ఆమె సౌలభ్యం కోసమో ఈ తప్పులకు పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. ఇది అవగాహన లోపమా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల జరిగిందో ఆర్ఓ సమాధానం చెప్పాలి. కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రకరకాల తప్పులు ఈ పైన చూస్తే మీరు ఈ 3 ఓట్లు అయితే ఉన్నాయి కానీ చూడండి, ఫోటోలు లేవు వాళ్ళకి. అట్లానే కింద ఫోటోలు ఉంటే ఆ ఫోటోలుగా అడ్రస్లు లేవు. మేము ఓటర్ని ఎలా రాజకీయ పార్టీలు ఓటర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇతను ఫేక్ ఓటరా, మామూలు ఓటరా, అసలు ఇతను ఉందని మేము ఎట్లా చేయాలి? అట్లానే కింద డెత్ని షిఫ్టెడ్గా పెట్టారు. షిఫ్ట్ అయిన వాళ్ళు ఎక్కడో చాటు ఉండాలి. ఆ ఆప్షన్లో పోతే ఎక్కడా లేరు. షిఫ్టెడ్ అని ఎందుకు పెట్టారు మరి అక్కడ? ఇలాంటి ప్రతి పేజీకి ప్రతి బూత్కి 40-50, ప్రతి బూత్కి దగ్గర 280 బూతులు ఉన్నాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో. రజనీ వచ్చిన తర్వాత మంత్రి రజనీ గారు ఎప్పుడైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా అభ్యర్థిగా అనౌన్స్ అయిందో అప్పటి నుంచి ఎన్నికల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతూ ఉన్నాం. ఆమె గత నెలలో ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంది చిలకలూరుపేట నుంచి, ఫామ్ 8 పెట్టుకుంది. ఖాళీ అటు గుంటూరు జిల్లా ప్రజలు కూడా తేట తెల్లం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రిపోర్ట్స్ తర్వాత వాళ్ళ వార్డులో ఇది చూపెడతాడు. అందిన సమాచారం ప్రకారం ఓటర్ లిస్టు వాళ్ళు వెరిఫై చేసి మంత్రి విడుదల రజనీ గారు వాళ్ళ మర్ది గారైనటువంటి గోపి గారు కూర్చొని కులాల వారీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సామాజిక వర్గం ఇది, వాళ్ళ ఇంటి పేరు ఇది ఉంటే సామాజిక వర్గం ఇది అయ్యి ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా అలాంటి ఓట్లను జంబ్లింగ్ చేస్తూ ఉన్నారు. ఒక అపార్ట్మెంట్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉంటే
ఆ ఓట్లు తీసేయటం కుదరదు కాబట్టి జంబ్లింగ్ పెడతా ఉన్నారు. 4 ఓట్లు 4 బూతుల్లో వేస్తా 4 దిక్కులు వేస్తూ ఉన్నారు. కోబాల్డిపేట ఒకటి, బృందావన గార్డెన్స్, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో ఎస్బీఎన్ కాలనీలో ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. మేము వీటన్నిటిని కూడా కనిపెడతా ఉన్నాం. మీరు సామాజిక వర్గం దృష్టిలో, సామాజిక వర్గ కోణంలో కనుక ఓట్లు తీసేసారు. ఇప్పటికే చాలా వరకు అవన్నీ కూడా మేము గమనించాం. అలాంటి తప్పుడు పనులకు పాల్పడితే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ రోజున కొత్త లిస్టులు, ఓటర్ లిస్టులు అని చెప్పేసి మాకు 4 రోజుల క్రితం ఇచ్చారు. దాంట్లో కొత్తగా ఏర్పడిన వాటిలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. గతంలో ఎట్లా ఉన్నాయో అట్లానే ఉంచారు. కొత్తగా మేము చేసినవి కానీ చెప్పినవి కానీ కొత్త ఓట్లు అన్నీ కూడా రాకపోగా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ ఓటర్ లిస్ట్ అసలు వీళ్ళని బిఎల్ఓలను పెట్టింది దేనికి? అన్నీ సరిచేయమని. ఫ్యామిలీలో ఉన్న ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటే 4 చోట్ల ఉన్న ఇది ఉంది. అవన్నీ కూడా ఒకసారి చేర్చమని చెప్పారు. అసలు వాటి జోలికి పోకుండా కనీసం ఓటర్ అడ్రస్లు కూడా డోర్ నెంబర్ లేకుండా ఫ్లాట్ నెంబర్లో అపార్ట్మెంట్ పేరు ఇట్లా రకరకాలుగా వేసి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నా. ఈ రకంగా చేశారు. అన్నీ ప్రతి ఒక్క బూత్లో కూడా ఇట్లానే ఉన్నాయి. ఇది అవగాహన రాహిత్యమా లేకపోతే కావాలని చేశారా? మేమైతే కావాలని చేశారని అనుకుంటాం. ఎందుకంటే షిఫ్టింగ్ ఓట్లు పెట్టాం. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 ఒక షిఫ్టింగ్ పెడితే వాళ్ళు వేరే సాట అద్దెకుంటామో లేదా సొంత ఇంట్లోకి వెళ్ళటమో జరిగినప్పుడు ఆ షిఫ్టింగ్ 4 ఓట్లు ఒకసారికి రావాలి కదా. రీసెంట్గా పెట్టినవి 4 కూడా ఒక బూత్లో 2, ఒక బూత్లో 3 ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా కావాలని చేస్తున్నారు. అట్లా 2 ఫ్యామిలీలు నాకు తెలిసి ఒక ఓన్గా మా తమ్ముడిదే అట్లా చేశారు. అట్లానే వేరేది కూడా ఇంకోటి 2 అటు 2 ఇటు రకరకాలుగా చేస్తున్నారు ఇష్టానుసారంగా. అలానే వాలంటీర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ నాయకులు ఏది చెబుతారో వైసీపీ నాయకులు అదే చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో 3 రోజుల క్రితం ఎప్పుడో వాలంటీర్లు అంతా నా మనుషులే అన్నాడు. ఆయన మనుషులు అయినప్పుడు ఆయన డబ్బులు ఇచ్చుకోవాలి. మరి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? రాష్ట్ర ఖజానాలో నుంచి వాళ్ళకి నెలకు 5,000 ఇస్తూ నా మనుషులని ఎట్ట చెబుతాడు? ప్రజాధనం ఇచ్చుకునేటప్పుడు అట్లా చెప్పకూడదు కదా. అట్లా చెప్పి వాళ్ళ చేత పని చేయించుకోదలుచుకున్నప్పుడు ఆయన సొంత సొమ్ములు ఇచ్చుకొని వాళ్ళ చేత పని చేయించుకోవాలా. వాళ్ళు ఇట్లా వాలంటీర్లతో పాటు బిఎల్ఓలు కలిసి అనేక రకాలమైన తప్పిదాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పై ఆఫీసర్లకి భయపడి చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినందుకు చేస్తున్నారా అనేది వాళ్ళే తేల్చుకోవాలా. ఈ యొక్క తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూడాలా. ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా మరి లిస్టులు ఇచ్చి నాళ్ళైంది. మాకు ఇచ్చే ముందు వాళ్ళు లిస్టులు చూస్తారు కదా. వాళ్ళు ఎందుకు ఈ తప్పులన్నీ కూడా సరి చేయలేదని నేను అడుగుతున్నా వాళ్ళని. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం మార్కెట్ సెంటర్లో బావపై మరదలు దాడి. ఇక మండలంలోని పేద తురకపాలెంకు చెందినటువంటి కతీఫ్ అలియాజ్పై మరదలు ఇమాం దాడి. 2 కాళ్లు విరగొట్టాలనే ప్రయత్నంతో తీవ్ర గాయాలు పాలైనటువంటి కతీఫ్ ఇలియాజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇక కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. ఇక పోలీసులు అదుపులో నిందితురాలు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇక సామాజిక సమీకరణలతో నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు కేటాయించారు. ఇక ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ రావడం సంతోషం. ఇక సీఎం జగన్ ఆశీస్సులతో ఎంపీతో సహా అన్ని అసెంబ్లీ సీట్లు గెలుస్తాం. ఇక పెదకూరపాడు నుండి వైసీపీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ పై స్పందించాల్సిన పని లేదు. ఇక సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ పై నీచంగా ట్రోల్ చేశారు. ఇక ట్రోలింగ్ పై వైసీపీ నేతలు కార్యకర్తలు ఉద్రేకంతో ఉన్నారని కంట్రోల్ చేశారు. నన్ను అన్పాపులర్ చేయడానికి పనిగట్టుకుని మీడియా సోషల్ మీడియాలో కథనాలు వేస్తున్నారు. ఇక కట్టుకథలు నమ్మే పరిస్థితిలో పెదకూరుపాడు ప్రజలు లేరు. రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరుతాం. ఇక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. అది ఇవ్వటం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలైనా ఓటు బ్యాంక్ అనే వాడుకోవడం జరుగుతుంది. ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఓటు బ్యాంక్ వాడుకోని వాళ్ళని వదిలేయటం. కానీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అనేది చేయటంలో ఆయన భారతదేశంలోనే ముందుండటానికి ముఖ్య కారణం మన ఈ రోజున నర్సరావుపేట పార్లమెంటు సభ్యులుగా మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ నియమించడంలోనే అది అర్థమవుతుంది. ఎన్నో మరి ఈ నర్సరావుపేట పార్లమెంట్లో
అగ్రవర్ణాలు పోటీ చేయడం జరుగుతుంది, కానీ ఒక బీసీ వర్గాన్ని ఇంతవరకు పోటీ చేయలేదు. అది ఇప్పుడు మరి 7 పార్లమెంట్లో 7 అసెంబ్లీల్లో కూడా అగ్రవర్ణ కులాలే ఓసీలే ఉండటం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీని తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. మేము ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేసి 7 నియోజకవర్గాలనే పార్లమెంటు సీట్ను గెలిపించే విధంగా మేము అందరం కలిసిమెలిసి పనిచేసి ఈ 7 అసెంబ్లీలు కూడా ఆయన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అట్లాగే మేము కూడా ఆయన్ని ఎంపీగా కల్పించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మరి అసెంబ్లీ సీటు కూడా వదులుకొని ఆయన పార్లమెంటుకు రావడం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మేము అందరం 7 కలిసికట్టుగా పనిచేసి ఆయన ఎంపీగా అత్యధిక మెజార్టీతో కల్పిస్తాం. మరి సామాజిక న్యాయం అనేది చెప్తున్నారు కదా కథనాలని, సోషల్ మీడియా అంటేనే మరి ఇట్లాంటి పుకార్లు గుట్టించి ఎలా రాస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇదైతే నిజంగా దారుణమైన పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఉందనేది తెలియజేస్తుంది. సోషల్ మీడియా అంటే ఉంది, మీడియా కూడా ఇలా రాయడం అనేది మరీ దారుణం. మరి మా నుంచి ఎప్పుడన్నా మీకేమన్నా ఎప్పుడన్నా చెప్పామా? మా గురించి కూడా మీరు మరి మీడియాలో కూడా కొన్ని మీడియాల్లో కూడా వేస్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా మానుకోకపోతే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీడియా వాళ్ళు కూడా తొత్తుల్లాగా, పార్టీలకు తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. అంటే ఒక మనిషిని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అతనికి ఎక్కడ సీట్ ఉండకూడదు, లేకపోతే ఎక్కడ ఇది ఉండకూడదు అనే అన్పాపులర్ చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని మీడియాలు చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఎవడో లెక్క చేసేవాడు లేడు ఇక్కడ. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ నియోజకవర్గ ప్రజలకు ఏమని తెలుగుతారు అసలు మామూలుగా ఈ 2 రోజులు బట్టి వేరు జరిగింది. ఎవరైనా ఇంకా పిచ్చిగా మాట్లాడితే ఊరుకోరు కూడా. ఎందుకు ఊరుకోవాలి? వ్యక్తిగతంగా మాట్లాడితే పార్టీ పరంగా డిబేట్కి రండి, మీరు డెవలప్మెంట్ మీద రండి, సంక్షేమ కార్యక్రమం మీద రండి, దమ్ము ధైర్యం ఉంటే రండి. అంతేగాని ఇట్లా వ్యక్తిగతంగా మాట్లాడి బాడీ షేవింగ్ చేసి మాట్లాడితే అది ఎవడో అంతకన్నా ఎక్కువ చేయగలుగుతారు. చేపట్టడం ఏముంది? తప్పే. పిల్లలను వదిలితే 5 నిమిషాలు ఏదైనా సరే. అదే సంస్కృతి వద్దనే కదా నేను మాట్లాడేది. అలాంటి సంస్కృతి వద్దు. మనం ప్రశాంతంగా పెదకూరపాడులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరు సృష్టిస్తున్నారు ఇది ఎవరు సృష్టిస్తున్నారు? ఒక వ్యక్తి మరి ఎటు పోతే అటు అలా సృష్టించడం తప్పితే ఏమన్నా ఒకసారి ఉందా? ఆలోచన పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏమన్నా మన వాళ్ళు ఏమన్నా అన్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా అన్నారా? అలా మా దగ్గర నుంచి పోయిన వ్యక్తి అతను మాట్లాడటం జరుగుతుంది తప్పితే ఇక ఎవరు ఈ నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ లేదు. అసలు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఈ నియోజకవర్గంలో. టైం ఉంది, అది పీరియడ్ 6 నెలలకి అయిపోయింది. ఎక్కడన్నా రోడ్డు అంత రోడ్డు ఎప్పుడన్నా ఎవరైనా వేసారా చెప్పండి? ఇంతకన్నా ఫాస్ట్గా వేసిన వాళ్ళు ఉంటే చూపించండి. మరి మీరు చూపించండి ఎంతకన్నా ఫాస్ట్గా వేసిన వాళ్ళు ఉంటే. నేను వచ్చే రోజుకి ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, నేను వచ్చిన తర్వాత ఈ రోజుకి ఎలా ఉందో ఒకసారి అందరికీ మీ మీడియాలో మీరు ప్రతి చోట తిరుగుతూనే ఉంటారు. కావాలంటే చూసుకోండి ప్రతి రోడ్డు. ఇప్పుడు వెంకటాయపాలెం రోడ్డు కూడా ఈ 2-3 రోజుల్లో మొదలు పెడుతున్నాం. చిన్న రోడ్లు ఉన్నా కూడా మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. మరి నేను వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టాను, మీ అందరికీ తెలుస్తుంది. రేపు ఎల్లుండిలో కూడా 2-3 రోజులు హాస్పిటల్స్ కూడా ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. స్కూల్స్ కట్టాం. స్కూల్స్ కూడా దాదాపు 80 కోట్లు అన్ని స్కూల్స్ కట్టాం. మరి హాస్పిటల్స్ 27 కోట్లు కట్టాం. మరి రోడ్లు కడుతున్నాం. విద్య టెండర్ పిలుస్తున్నారు. మళ్ళీ 2వ సారి కూడా ఊరు అయిపోతారు. ఫస్ట్ టైం అయిపోతే 2వ సారి కూడా పిలుస్తున్నారు ఈ 2-3 రోజుల్లో. ఇన్ని పనులు చేస్తున్నాం. ఇన్ని చేస్తుంటే, ఎంత డెవలప్మెంట్ చేస్తుంటే అవినీతి జరుగుతుంది అంటున్నారు. ఎక్కడ జరిగిందో అవినీతి చెప్పాలి. ఎవరన్నా వ్యక్తి, సమానమైన వ్యక్తి వచ్చి దీంట్లో జరిగిందని చెప్పగలిగితే నేనే డిబేట్లో కూర్చుంటా, నేనే మాట్లాడతాను. ఇలాంటి కరెక్ట్ మనిషి కనుక వాడితే నిజంగా ప్రభావం. ఎవడన్నా కరెక్ట్గా నీతివంతుడు, లేకపోతే నిజాయితీవంతుడు, నిజమైన రాజకీయవేత్త మాట్లాడితే నిజంగా పడతాయి. ఎవడో ఏం కాడినాడు బదాలంలో పోయేవాళ్ళు కూడా మాట్లాడితే సోషల్ మీడియాలో పెడితే ఇది జనాల మీద ఇంపాక్ట్ ఎందుకు పడుతుంది? మీకు తెలియదా? ఎవరు అవినీతి చేశారని తెలియదా? మీకు మీడియా వాళ్ళకి తెలియదా? ఎవరు
అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మీకు తెలియదా? మళ్ళీ మీ దగ్గరే మేము అవినీతి మీద మాట్లాడుతున్నాం అంటున్నారు. మరి మీరు మాట్లాడినప్పుడు మీరే నాకు క్వశ్చన్ వేయాలి కదా. మీరు మాట్లాడితేనే ఇదే కదండి, మీరు మాట్లాడితేనే కదా ఎవరైనా రియాక్ట్ అయ్యేది అనేది మీరే చెప్పాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా, మీడియా వరకు కూడా. ఒకసారి ఆలోచన చేయండి. ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇవ్వటం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని మేమైతే సగౌరవంగా తెలియపరుస్తున్నాము. మరి ఏ ప్రభుత్వం కూడా ఇన్ని బీసీలకి సీట్లు ఎప్పుడు కూడా ఇవ్వలేదు, మైనార్టీలకు కూడా అట్లాగే. ఉదాహరణకి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఇది ఒక మంచి పని అయితే మేము అనుకుంటున్నాము. మరి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉండి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కూడా వీళ్ళందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడం ఇది ఒక దోహదపడుతుందని చెప్పి నా ఉద్దేశం. ముఖ్యమంత్రి డైరెక్ట్గా పేదలకి డీబీటీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో కొడుతున్నాడు అక్షరాలకి. ఇంకెక్కడ అవినీతి జరిగిందో చెప్పాలి అసలు. అది నేను దమ్ముంటే నేను సంక్షేమం మీద, అభివృద్ధి మీద నా ప్రజలకి నేను మమైక్యం అయ్యాను. నేను అందరికీ నేను చేసే పద్ధతిలో నేను వెళ్తూ ఉంటాను. మీకేమైనా దమ్ముందా? చంద్రబాబు నాయుడికి మరి ఆయన వచ్చాడు, నేను 14 నుంచి 19 వరకు ఈ పరిపాలన చేశాను అని, నాకు పరిపాలన బాగుంది, మళ్ళీ నేను ఆ పరిపాలన తీసుకొస్తానని చెప్పి వెళ్ళే దమ్ముందా చంద్రబాబు నాయుడికి? లేదు. మేము 19 నుంచి 24 వరకు మేము పరిపాలన చేసాం. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటి మీద మేము వెళ్తాం. మాకు దమ్ము ఉంది, మేము ఇది చేసాం, సంక్షేమం చేసాం, మళ్ళీ మేము అభివృద్ధి చేసాం, ఇది ఇంకా చేస్తామని చెప్పి మేము వెళ్తాం. మీరు ఈ మాట మీద చెప్పే దమ్ముందా మీకేమన్నా? చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే మేము అభివృద్ధి, సంక్షేమం మీద వెళ్తానికి మేము సిద్ధమయ్యాం. మీరు చెప్పండి అదే మాట. 14 నుంచి 19 మటుకే పరిపాలన మళ్ళీ తిరిగిస్తామని చెప్పండి. లేదు ఇంకా ఏం బెటర్గా చేస్తామని చెప్పండి, ఇది చేస్తామని చెప్పండి. ఎక్కడికి వస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలని విమర్శించటం, రెచ్చగొట్టడం, మీడియా ఉంది కదా అని చెప్పి మీడియాలో అనేక రకాలుగా రాపించటం, అవినీతి అని ఇంకోటని రాపించటం, ఇది కొంత మీడియాని అడ్డు పెట్టుకొని చేసే పని తప్పితే ఎక్కడా కూడా ఇలాంటి ఇప్పుడు కూడా మానుకోకపోతే ఆ 23 సీట్లు కూడా రావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ నా మీద కూడా కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే చేస్తే చేశారు. నేను వస్తే, మా ప్రభుత్వం వస్తే రోడ్లు వేపిస్తానని కూడా చెప్పాడు లోకేష్. మరి అది కూడా నాయకులు చెప్పుకోవడం చేతకలేదు వాళ్ళకి. మేము ఆల్రెడీ రోడ్ శాంక్షన్ అయ్యి రోడ్ వర్క్ జరుగుతుంది అప్పటికి ఆల్రెడీ స్టిల్. అవగాహన లేకుండా అంత నాయకులు, పెద్ద నాయకులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అంటే మరి దాన్ని వాళ్ళకి విజ్ఞతకే వదిలిపెడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాజధాని నిర్మాణానికి ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోడీని, బీజేపీని బలపరిచే పార్టీలను ఓడిద్దామక సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్. అందరికీ నమస్కారం. ఏపీకి ప్రత్యేక తరగతి హోదా, విభజన హామీలు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖలో రైల్వే జోను, అలాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం, ఎయిర్పోర్ట్లు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన జరుగుతున్నప్పుడు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని చెప్పి వెంకయ్యనాయుడు గారు వాగాడంబరంతో చెప్పడం అనేది జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు ఇవ్వమంటే బీజేపీ వారు 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇచ్చి తీరుతాం, రాబోయే ప్రభుత్వం మాదే అని చెప్పారు. కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. నరేంద్ర మోడీ గారు వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో ఏపీకి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని
కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణానికి తన వంతు బాధ్యత ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని పదే పదే ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పి ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా విషయాన్ని గాలి కుదిలేశారు. తాను శంకుస్థాపన చేసినటువంటి అమరావతి శంకుస్థాపనను కూడా విస్మరించి కనీసం మాట్లాడకుండా రాజధాని లేని రాష్ట్రంగా దాదాపు 5 సంవత్సరాల దగ్గర పడుతున్న ఈనాటికి కూడా నరేంద్ర మోడీ నోట్లో నుంచి, ఈ ముఖ్యమంత్రి నోట్లో నుంచి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పట్లేదంటే ఇది ఎంత కుట్రపూరితమైనటువంటిది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు సిపిఐ ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల సాధన సమితి దాంట్లో భాగస్వామిగా అనేక రూపాల్లో పోరాటాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక తరగతి హోదా కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు 10 రోజులు జైలు జీవితాన్ని గడపడం అనేది జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా లాఠీలకు తలకాయలు పగిలిపోయినటువంటి వాళ్ళు సిపిఐ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. వేలాది మంది సిపిఐ కార్యకర్తలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక హోదా ఆందోళన హక్కు అని గళమెత్తి గర్జించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు హోదా సాధన సమితి కానీ సిపిఐ కానీ మొక్కవని దీక్షతోటి ముందుకు సాగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు మన దౌర్భాగ్యం నోరు తెరిచి అమరావతికి రాజధానికి డబ్బులు ఇవ్వకపోయినా, రాజధాని లేకుండా పోయినా నరేంద్ర మోడీని ఒక్క మాటనే సాహసం చేయలేకపోతున్నారు. భారతదేశం అప్పుల భూమిలో కూరుకుపోతున్నా ఈ దేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుడు కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి రోజులు వస్తున్నా మాట్లాడే నైతిక స్థితి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం లేకుండా పోతుంది. అందువల్లనే ఈ రోజున ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా కొనసాగితే భారతదేశం పరాధీనమైపోతుంది. కార్పొరేట్ శక్తుల కబంధాస్తాల్లో మతోన్మాదుల కుప్పెట్లో ఇరుక్కుపోయి అంబేద్కర్ రాజ్యాంగం అతలాకుతలమైపోయే ప్రమాదం ఉంది. భారతదేశ ఆర్థిక పారిశ్రామిక రంగాలు ధ్వంసమైపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీకి ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీని ఓడించి తీరాలి. దానికి ప్రజలు సమాయత్తం కావాలి. బీజేపీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళకే అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని, దేశానికి తీరనిర్ణయం చేసిన నరేంద్ర మోడీ పరిపాలనని తరిమి కొట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.